హాయ్ అందరికీ నమస్కారం. మనకు తెలిసిన గణేశుడు అంటే మూషిక వాహనంతో ఏకదంతుడుగా అందరికీ ఇష్టదేవుడిగా ఉంటాడు కదా. కానీ ఒక సీక్రెట్ చెప్పనా, గణపతి ఒక్క అవతారంలో ఆగిపోలేదు. ఆయన 8 అద్భుత అవతారాలు తీసుకున్నాడు. అవే అష్టవినాయక అవతారాలు. ఈ 8 రూపాల గురించి, వాటి వెనుక ఉన్న కథల గురించి ఒక మాయాజల కథ తెలుసుకుందాం. హిందూ పురాణాల్లో గణపతి ఈ అష్టవినాయక రూపాలు మహారాష్ట్రలో 8 పవిత్ర ఆలయాల్లో ప్రసిద్ధి చెందాయి. ప్రతి రూపం వెనుక ఒక లోతైన సందేశం ఉంది. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క పాఠాన్ని నేర్పుతుంది. 8 అవతారాల్లో మొదటిది మయూరేశ్వరము. ఈ అవతారంలో గణపతి మయూరం అంటే నెమలిని వాహనంగా స్వీకరించాడు. ఒక్కసారి మాయాసురుడు అనే రాక్షసుడు మానవాళిని బాగా భయపెడుతున్నాడు. అతని దౌర్జన్యం సహించలేక గణపతి ఈ మయూరేశ్వర రూపంలో అవతరించిన మానవాసురుణ్ణి సంహరించాడు. ఈ రూపం మనకు ఏం చెప్తుందంటే, మాయ అంటే భ్రమల మీద విజయం సాధించడం ఎంత ముఖ్యమో మన జీవితంలో కూడా అనవసర భ్రమలను తొలగించుకుంటే స్పష్టమైన దారి కనిపిస్తుంది. రెండవది సిద్ధి వినాయక. ఈ రూపంలో గణపతి సిద్ధి అనే సాధనలో విజయాన్ని ప్రసాదిస్తాడు. ఒకసారి బ్రహ్మదేవుడు గణపతిని భక్తితో సేవించాడు. ఆయన సాధనకు మెచ్చి గణేశుడు సిద్ధి అనుగ్రహించాడు. ఈ అవతారము మనకు ఒక గొప్ప పాఠం నేర్పింది. మనము ఏ పనిని పట్టుదలతో, అంకితభావంతో చేస్తే విజయం తప్పక వస్తుంది. మీరు ఏదైనా లక్ష్యం కోసం కష్టపడుతున్నారా? అయితే ఈ సిద్ధి వినాయకుని స్మరించండి. మూడో అవతారం బల్లేశ్వరం. ఈ కథ నిజంగా హృదయానికి తాకుతుంది. బల్లాలుడు అనే చిన్న పిల్లవాడు గణపతిని నిస్వార్థ భక్తితో ఆరాధించేవాడు. అతని భక్తిని మెచ్చి గణేశుడు ఈ రూపంలో ప్రత్యక్షమైన తన భక్తుడిని రక్షించాడు. ఈ కథ మనకు చెబుతుంది, భక్తి అనేది ఎంత చిన్నదైనా నిజమైందైతే దానికి అంతు ఉండదు. మీరు కూడా గణేశుడిని భక్తితో పూజిస్తే ఆయన మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతాడు. నాలుగవది వరద వినాయక. ఈ రూపంలో గణపతి వరాలను ఇచ్చే దేవుడిగా కనిపిస్తాడు. మనం నిజాయితీగా, నిస్వార్థంగా కోరుకునే కోరికలు ఈ గణపతి నెరవేరుస్తారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు గణేశుణ్ణి ఏ వరం కోరుకుంటారు? ఆ కోరిక నిజమైందైతే వరద వినాయకుడు తప్పక సహాయం చేస్తాడు. ఇప్పుడు 5వ అవతారం చింతామణి వినాయకుడు. చింతామణి అంటే టెన్షన్ని తొలగించే రత్నము. ఈ రూపంలో గణపతి మన మనసుకు శాంతిని ఇస్తాడు. ఒక్కసారి మహర్షి కపిలుడు తపస్సు చేస్తున్నప్పుడు ఒక రాక్షసుడు చింతామణి రత్నాన్ని దొంగలించాడు. అప్పుడు గణపతి ఆ రూపంలో వచ్చి ఆ రత్నాన్ని తిరిగి ఇప్పించాడు. ఈ కథ మనకు చెబుతుంది, ఎన్నో చింతలు ఉన్న గణేశుడి ఆశీస్సులతో మన మనసు శాంతంగా మారుతుంది. 6వ అవతారము గిరిజాత్మజ వినాయక. ఈ రూపంలో గణేశుడు పార్వతీదేవి తపస్సు ఫలితంగా లైనాద్రి కొండల్లో జన్మించాడు. ఈ అవతారము దైవ తల్లి ప్రేమ, శాంతిని సూచిస్తుంది. ఈ కథ మనకు గుర్తు చేస్తుంది, మన తల్లి ప్రేమలా గణేశుడు కూడా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతాడు. 7వది విఘ్నేశ్వర. విఘ్నాస్ అనే రాక్షసుని సంహరించేందుకు గణపతి ఈ రూపాన్ని తీసుకున్నాడు. ఈ అవతారము మన జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిస్తుంది. మీ జీవితంలో ఏదైనా అడ్డంకి ఎదురైతే ఈ విఘ్నేశ్వరుణ్ణి స్మరించండి. ఆయన మీ దారిని సులభంగా చేస్తాడు. చివరగా 8వ అవతారము మహాగణపతి. ఇది గణపతి యొక్క అత్యంత శక్తివంతమైన రూపం. ఈ రూపంలో గణేశుడు మహిషాసురుణ్ణి సంహరించాడు. ఈ అవతారము శక్తి, ధైర్యము, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ రూపము మనకు చెప్తుంది, ఎంత పెద్ద సవాలైనా గణేశుడి ఆశీస్సులు దాన్ని జయించవచ్చు. ఈ 8 అవతారాలు కేవలము కథలు కాదు, మన జీవితంలో భక్తి, ధైర్యము, శాంతి, విజయము, విజ్ఞానము వంటి గొప్ప లక్ష్యాలను నేర్పే మార్గదర్శకాలు. ఈ అష్టవినాయక ఆలయాలను దర్శించడం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర. మీరెప్పుడైనా మహారాష్ట్రలో ఈ ఆలయాలను సందర్శించే అవకాశం వస్తే తప్పక వెళ్ళండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.